హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ పార్టీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పోస్టు పెట్టడం కానీ వాటికి సంబంధించిన సమాచారాలు ఇవ్వడం కానీ చేయదు. అన్ని అవసరం లేనటువంటి పనికిరానటువంటి పనికిమాలినటువంటి పోస్టులు పెట్టి అసలైనటువంటి టాపిక్ మీద చర్చ జరగకుండా డైవర్ట్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తారు అనడానికి మరొక అద్భుతమైనటువంటి వాళ్ళు అఫీషియల్గా పెట్టినటువంటి పోస్టు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రాంతాలు పరిశీలించిన తర్వాత అక్కడ వారి యొక్క సమస్యలను తెలుసుకోవడంలో వారికి భరోసాగా ఉంటానని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా జోగి రమేష్ అరెస్ట్ చేసి వాళ్ళ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ అవ్వలేదు. వెళ్ళాలనుకున్నటువంటి ఆ టూర్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ అయ్యారో టూర్కు వెళ్ళారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు ఒక్కటంటే ఒకటి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఈ క్రాప్ గురించి అడిగారు, దానికి సంబంధించి చెప్పండి. ఇన్పుట్ సబ్సిడీ గురించి అడిగారు, దానికి సంబంధించి చెప్పండి. అన్నదాత సుఖీబాబు గురించి సరిగా అమలు చేయలేదని చెప్పారు, దానికి సంబంధించి చెప్పండి. ఇన్సూరెన్స్ గురించి చెప్పండి అంటే 19 లక్షల మంది రైతులకు మాత్రం ఇన్సూరెన్స్ ఇచ్చారని చెప్పారు, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి కదా. లేదు, ఇంతమందికి ఇచ్చామని డేటా చూపెట్టండి. క్రాప్ డ్యామేజ్కి సంబంధించి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే ఫీల్డ్లో దిగితే ఆ బురదలో దిగి ఆ పంట నష్టం ఏంటి, దానికి అత్తేంది లెక్కేంది తెలుసుకుంటే నష్టం మీద అంచనా వేయొచ్చు, రైతులకు మేలు చేయొచ్చు. అలాంటిది చెయ్యలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా ఉందంటే వీళ్ళది, ఇప్పుడు మనం అన్నం తినాలంటే అన్నం చూస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా, అన్నం తింటే కడుపు నిండుతుందా? అన్నం తింటే కడుపు నిండుతుంది. మరి ఆ కష్టం తెలియాలంటే అక్కడికి వెళ్ళాలి కదా, ఫీల్డ్లో దిగితేనే కదా తెలిసేది. అదేది తెలుసుకోలేదు. సో ఇవన్నీ కూడా రైతులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అక్కడ ఉచిత బీమా లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఫీల్డ్లోకి దిగి అధికారి పరిశీలించింది లేదని చెప్పి అన్ని విషయాలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ విన్న తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో మరి ఆ రకంగా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలకు వీళ్ళు ఆన్సర్ ఇవ్వకుండా ఇట్లా ఉంటుంది చూడండి వీళ్ళ పోస్టు. నేనంటే జనం పడిచేస్తున్నారు అని చెప్పుకోవడానికి నిజంగా జగన్ తన కాన్వాయ్తో సామాన్య ప్రజల మీదకు తెస్తున్నాడు జగన్. ఆ మధ్య పల్నాడు జిల్లా రెంటపాలెం పర్యటన సందర్భంగా దళిత వృద్ధుడు సింగయ్య మీద నుంచి జగన్ కాన్వాయ్ వెళ్ళింది. సింగయ్య ప్రాణాలు పోయాయి. మళ్ళీ ఈరోజు జగన్ కాన్వాయ్లోని కార్లు ఒకదాని ఒకటి గుద్దుకొని పలువురికి గాయాలయ్యాయి. ఇది వీళ్ళు పెట్టినటువంటి పోస్టు. సింగయ్య ఎపిసోడు దాన్ని ఒకటి క్రియేట్ చేసి కొన్ని సెకండ్లు, ఒక 6 సెకండ్లు ఇట్లా వాస్తవం ఏమైనా ఉందా అందులో? కాన్వాయ్ కింద పడ్డట్టు ఏమైనా ఆధారాలు దొరికినాయా? కోర్టులు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? వాళ్ళ పత్రికలో ప్రచారం చేసుకోవడం తప్పితే. నిన్న కూడా ఏం జరిగింది, నిన్న కాన్వాయ్ రెండు వెహికల్ ఇట్లా గుద్దుకున్నాయి అంతే. అక్కడ ఎవరికి గాయాలు కాలేదు, ఎవరు చనిపోలేదు. దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. అదే వీళ్ళ కాన్వాయ్ పోతే ఆ రకంగా రాయగలుగుతారా, ఆ రకంగా చెప్పగలుగుతారా? పాతకు చూపించి చూడండి, నాడు అని చెప్పి దళిత వృద్ధుడు సింగయ్యను తొక్కుకుంటూ పోయి చంపేసిన జగన్ కాన్వాయ్ అని చెప్పి దానికి ఆ టైర్ కదిలింది లేదు, పోయింది లేదు. కాన్వాయ్కి సంబంధించి 2 వెహికల్ ఇది జరిగింది. ఇదిగో అంతే. దాన్ని జగన్ కాళ్ళు బయట పెడితే విధ్వంసమే, ప్రాణాలు కోల్పోవడమే అని చెప్పి వాస్తవాలు మాట్లాడుకుందామా. ఎవరు కాలు పెడితే విధ్వంసమో, ఎవరు కాలు పెడితే భయపడతారో ప్రజలు ఈ మధ్య ఇంకా ఎక్కువగా భయపడుతున్న పరిస్థితి. బయట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఇలాంటి పోస్టులు పెట్టడమే. నవ్వుతున్నారు జనాలు. అదేంటి సార్, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళిన పెద్ద ప్రమాదాలు జరగలేదు కదా అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అద్భుతంగా చెప్తున్నారు. గోదావరి పుష్కరాలు జూలై 14, 2015 29 మంది రాజమహేంద్రవరంలో. దేశం మొత్తం తెలుసు దేనికోసం జరిగింది అది. మీ కుటుంబం మీరంతా కూడా దర్శనం చేసుకోవడం కోసం, షూటింగ్ చేసుకోవడం కోసం ఆపి అప్పటి వరకు చాలామందిని వెయిట్ చేయించి ఒకటేసారి వదిలేయడం వల్ల జరిగినటువంటి దుర్ఘటన. దీన్ని ఏమంటారు? విధ్వంసం కాదా? అండ్ డిసెంబర్ 28, 2022 కందుకూరులో జరిగినటువంటి మీ ప్రోగ్రాం, మీరు ఒక సభ పెడితే ఎక్కువ జనాలు కనిపించాలని చెప్పి సందుల్లో గొంతుల్లో పెట్టి చీరలు ఇస్తాం అవి ఇస్తామని చెప్పి 7 మందిని బలి తీసుకున్నారు. ఇది జరిగిన వారం తర్వాత అంటే జనవరి 2 గుంటూరులో మరొక 3 సేమ్ ఇదే రకమైనటువంటి సభ ఏర్పాటు చేసి మళ్ళీ 3 ప్రాణాలు తీసుకున్నారు. ఇది మీరు ప్రత్యక్షంగా వెళితే జరిగినటువంటి ఘటనలు. ఇక వేరేవి మీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతి తొక్కిసలాట అనుకోండి, సింహాద్రి ఆలయం అనుకోండి, ఇక వేరు ఘటనలు అనుకోండి, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. దీన్ని విధ్వంసం అంటారు. సో మీరు అసలైనటువంటి విషయాలను వదిలేసి ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు గతాన్నంతా తవ్వుతారు. జనాలకు తెలుసు ఒకప్పుడు మీరు చెప్పిందే వేదం. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్, మొత్తం వెలికి తీస్తారు. ఇప్పుడు తీశారు.
అసలైనటువంటి అంశం గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రైతుల దగ్గరకు వెళ్ళి మాట్లాడిన క్రమంలో మీరు కూడా డైరెక్ట్గా రైతుల దగ్గరకు వెళ్ళి మేము ఇదిగో ఫీల్డ్లో దిగాం, జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లో దిగలేదని చెప్పాడు కదా, ఇదిగో దిగాం, ఇదిగో కంకులని ఇక్కడ పరిశీలన చేసినాం అని చెప్పగలరా? కలెక్టర్ ప్రొసీడింగే ఇచ్చినట్టుగా డైరెక్ట్గా కనిపిస్తూ ఉంది కదా ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్, సాలిడ్ ఎవిడెన్స్. ఒక్క రోజులో ఎవరైనా క్రాప్ డ్యామేజ్ కానీ సోషల్ ఎడిట్ కానీ చేయగలుగుతారా? ఫీల్డ్లోకి దిగకుండా నష్టపరిహారం అంచనా వేయగలుగుతారా? అసలైనటువంటి ప్రశ్నలు అవి కదా, వాటికి కదా మనం సమాధానం చెప్పాల్సింది. ఇవి కాదు కదా పనికిమాలిన పోస్టులు, ప్రజలకు ఉపయోగం లేని పోస్టులు కదా ఇవన్నీ. అంటే ఇక్కడ జగన్ పర్యటన సక్సెస్ అయింది కాబట్టి, వాటి గురించి చర్చ జరగదు కాబట్టి, ఇట్లా ఏదో ఒక పాయింట్ని తీసుకొని హైలైట్ చేసి తప్పుదోవ పట్టించేటువంటి ఒక కార్యక్రమం వీళ్ళు అద్భుతంగా చేస్తారు అనడానికి ఇది ఒక అతిపెద్ద ఎగ్జాంపుల్. ఎంత దారుణం అంటే ప్రెస్ మీట్ ముగిసిన కొన్ని గంటల్లోనే పోస్టులు పెట్టేస్తారు వాళ్ళు, అవసరమైన పోస్టులు, అసలైన పోస్టులు పెట్టరు. ఇట్లా ఫేక్ పోస్టులు పెట్టడం, నవ్వుల పాలు కావడం.